హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ మా అన్నయ్య పెళ్లి వీడియో వచ్చేసింది. పెళ్ళికి రాలేని వాళ్ళు, రావాలని రాలేకపోయిన వాళ్ళు, చూడని వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు అందరూ తప్పకుండా చూసేయండి. ముందుగా అందరికీ వెరీ సారీ అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ వీడియో చూస్తున్నందుకు, వీడియో కోసం వెయిట్ చేసినందుకు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము మండపం దగ్గరకు వచ్చేసరికి టైము 7 o'clock అయిందన్నమాట నైట్. రిసెప్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే ఇంకా మనం లోపలికి తీసుకెళ్ళడానికి కెమెరామెన్ అంతా రెడీ చేస్తున్నారు. మా ఇంట్లో మాల వేపించి అంతా రెడీ చేశారనమాట. మేమైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. రూమ్స్లో అంతా బ్యాగ్స్ పెట్టేసి ఇంకా మిన్నీని పడుకోబెట్టేసి నేను చిన్ని అలా ఒక రౌండ్ వేసామన్నమాట మండపం మొత్తం. ఇంకా ఇక్కడ అన్నయ్యకి సూటు అదంతా వాళ్ళు తెచ్చిస్తారనమాట. మనం పైన సాంగం తీసుకెళ్ళిన సారీ ఆమె కట్టుకొస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సూట్ అయితే వేసుకొని రెడీ అవుతారు. సో రిసెప్షన్ లుక్ అయితే ఇలా రెడీ చేశారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, పైన ఏమీ పెట్టకుండా ప్లెయిన్గా అలాగే పెట్టేశారు. కానీ మాకు చూపించిన డెకరేషన్లో అయితే పైన కూడా ఉంది. అది మేము అడగడానికి కూడా అవకాశం లేదు, ఇంకా అయిపోయింది కాబట్టి. సో మేము ఇంకా మండపం చూసేసి పైన భోజనాల దగ్గరికి వచ్చేసామన్నమాట. తినడానికి కాదు, ఎలా ఉందని చూడడానికి, ఏమేమి అరేంజ్ చేశారని చూడడానికి అనమాట. సో ఇదే అనమాట భోజనం హాల్. అందరూ కొంతమంది భోజనానికి వచ్చేసారు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఒక డిసప్పాయింట్ ఏంటంటే వాటర్ లేదు. మళ్ళీ అప్పటికప్పుడు పల్లెపట్టుకి వెళ్ళి వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చారు. మా ఆయన, మా చిన్న బావ అందరూ కలిసి వెళ్ళి తీసుకొచ్చారు. అంటే హడావిడిలో పడి ఆ వాటర్ సంగతి మర్చిపోయారు, ఉందనే లెక్కలో ఉండిపోయినారు. తర్వాత ఇక్కడికి వచ్చి భోజనాల దగ్గరికి వచ్చి చూస్తే వాటర్ లేదు తాగడానికి. మళ్ళీ అందరూ వెళ్ళి మా బావ, మా ఆయన, పిల్లలు అందరూ పల్లెపుట్టుకెళ్ళి ఆ టైంలో వాటర్ బాటిల్స్ తీసుకొచ్చారు. చాలా రేర్ అనమాట, కష్టపడారు. ఆ రోజు డిసప్పాయింట్మెంట్ అక్కడ. ఇంకా భోజనాల సంగతికి వస్తే ఒక వెజిటేబుల్ రైసు, వైట్ రైసు, సాంబారు, రసము, అరటికాయ ఫ్రై, క్యారెట్ అండ్ క్యాబేజీ ఫ్రై, రైతా, లడ్డు, బనానా, మిక్చరు ఇవి పెట్టామన్నమాట సింపుల్గా. ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే భోజనాలన్నీ చాలా వేస్ట్ అయిపోయింది. వస్తారనుకున్న వాళ్ళు చాలా మంది రాలేకపోయారు వర్షం పడడం వల్ల. ఇంకా పెళ్లి కూతురు వచ్చిందనగానే మేము కిందకు వచ్చామన్నమాట పెళ్లి కూతురుని చూడడం కోసం. ఇంకా ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ క్లిప్స్ అలాగే పెట్టేస్తాను. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని మిస్ అయి ఉంటారు, చూడలేకపోయి ఉంటారు. సో అన్నిటినీ అంత బాగా కాకపోయినా ఏదో ఒక రకంగా క్యాప్చర్ చేపించాను. అలాగే అన్ని వీడియో అలాగే అప్లోడ్ చేశాను. పెళ్ళికి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే నేను పెళ్ళి మొత్తం చూశాను అనే ఫీలింగ్తో ఉంటారనమాట. సో తప్పకుండా వీడియో చూడండి, అలాగే నూతన వధూవరులని ఆశీర్వదించండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒరిజినల్ క్లిప్స్తో అలాగే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అక్కడక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇది మా మామ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అందరిది తీయలేదు, జస్ట్ ఒక 2 clips తీసుకున్నాను. ఇంకా ముహూర్తం వీడియో అయితే ఫుల్గా పెట్టేశాను. ఇంకా రిసెప్షన్ అంతా అయ్యేసరికి నైట్ 12 అలా అయిపోయింది అనమాట. అండ్ వదిన మామూలుగా అయితే మనం తీసుకెళ్ళిన శారీ కట్టుకొని రావాలి కదా, వాళ్ళకి ఆ ఆచారం లేదు. సో వాళ్ళు తెచ్చిన చీర కట్టుకొచ్చింది అనమాట. వదిన వచ్చినప్పటికీ ఈ చీరకి డిఫరెన్సెస్ మీకు తెలిసిపోతుంది. ఇంకా మధ్యలో వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వచ్చారనమాట. అందుకే ఇంకా మా అన్నయ్య పెళ్లికి మేము రింగ్ అయితే ప్రజెంట్ చేసాము. అండ్ ఒక గిఫ్ట్ ఉంది కదా, అది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. అది మా పెళ్లికి మా ఆయన వాళ్ళ కొలీగ్ ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది.
అంటే వెడ్డింగ్ విషెస్ని మన వెడ్డింగ్ డేట్తో చేశారు. చాలా బాగా అనిపించింది. అదేలాగా ఇంకా మా అన్న వదినకి కూడా మేము అలాగే ప్రజెంట్ చేసాము. ఇంకా రింగ్ని మా చిన్ని చేత్తో వేపించాము. చిన్ని అయితే ఏడుస్తూనే ఉంది. అంతకుముందు వరకు బాగా ఆడుకుంది కానీ మధ్యలో ఎందుకో బాగా ఏడుస్తుంది. ఇప్పుడు కూడా పిల్లల్ని బయట తీసుకెళ్లాలంటే ఇది ఒక తలనొప్పి అనమాట. ఏడుస్తూ ఉంటారు, సతాయిచ్చేస్తారు. నాకైతే మా అత్తమ్మ ఉంది కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేసేసింది. నేనైతే పిల్లల జోలికి వెళ్ళలేదు. వెడ్డింగ్ మూడ్లో ఉండిపోయాను అనమాట. ఇంకా అందరం అక్కడ ఒక ఫోటో తీసుకొని అక్కడ నుండి బయట వచ్చేసాము. సో రిసెప్షన్ది ఎక్కువ ఏం పెట్టలేదు, జస్ట్ మాది అండ్ మా మామ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే చూపించాను. ఇంకా నెక్స్ట్ ముహూర్తంది అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ నేను ఒరిజినల్ క్లిప్స్ అలాగే పెట్టేశాను. ఇంతకీ మేము ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. కానీ మా వెడ్డింగ్కి వచ్చినంత బాగా నాకు అనిపించలేదు. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. మాదైతే పర్ఫెక్ట్గా అనిపించింది. రిసెప్షన్ అయ్యేసరికి 12 to 1 అలా అయిపోయింది. ఈ మధ్యలో ఒకసారి వెళ్ళి తినేసి వచ్చేసాము. అప్పుడేం వీడియోస్ అంతగా తీసుకోలేదు. ఇంకా ముహూర్తం అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే మార్నింగ్ 7 to 8 అనమాట ముహూర్తము. సో అందరూ రష్ మూడ్లోకి వెళ్ళిపోయినారు. మేమైతే నిద్రపోలేదు ఫుల్. అంటే 2 days నాకు నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ అంతా డల్ అయిపోయింది. అసలు లుక్కే లేదనమాట ఫేస్లో. నాకైతే ఎంత బాధేసిందో. ఇంకా మా పిల్లలు ట్విన్నింగ్ అని చెప్పాను కదా, వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో ఉన్నది ఇక్కడ మాత్రమే. తర్వాత అందరూ పడుకునేసారనమాట. వాళ్ళతో ఫొటోసే తీసుకోలేదు అసలు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మనిషికి నిద్ర లేకపోతే మొహంలో ఇంత క్లియర్గా కనిపిస్తుందని నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను అనమాట. నా ఫేస్ చూడండి, ఎంత బాగా రెడీ అయినా ఆ మొహంలో డల్నెస్ మాత్రం అలాగే ఉంది. స్మైల్ ఇస్తున్నా కూడా అది న్యాచురాలిటీ లేదు. అదే సేమ్ మా మిన్నీ ఫేస్ అయితే ఆ స్మైల్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు రిసెప్షన్ అయిపోయిందనమాట. రిసెప్షన్కి ముహూర్తంకి మధ్యలో ఒక నలుగు పెడతారు, నూనె నలుగు. అది పెట్టడానికి ముహూర్తం 7 to 8 కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడేం కాకుండా నేనైతే ఒక నిద్ర లేసేసాను. పడుకొని లేచిన తర్వాత ఇదంతా రెడీ చేశారనమాట నూనె నలుగు పెట్టడానికి. ఇంకా నేను లేచి రెడీ అయిన తర్వాత 6కి నలుగు పెట్టారు. అప్పుడు వీడియో ఏం తీయలేదన్నమాట. సో ఫోటోని ఎలాగే అప్లోడ్ చేశాను. తలల మీద నూనె రాసి నలుగు పెట్టి మళ్ళీ స్నానాలకు పంపిస్తారు రెడీ అవ్వడానికి ముహూర్తంకి. ఇక్కడ నలుగులు పెట్టిన తర్వాత ఇంకా స్నానానికి పంపిస్తారనమాట. వాళ్ళిద్దరూ ఇంకా వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చి ఇంకా ముహూర్తానికి అయితే రెడీ చేస్తున్నాం మా అన్నయ్యని. ఇక్కడ మనకి సాంప్రదాయంగా చేయాలని చెప్పి ముందుగా నామం వేస్తారు. వెంకటేశ్వర స్వామి నామం వేసి ఆ తర్వాత తలపాగా కట్టి, అంటే తలపాగా రెడీమేడ్ తెచ్చుకోవచ్చు, అది తెచ్చిన మా అన్న అది వద్దని చెప్పి న్యాచురల్గా కట్టమని చెప్పారు. ఇంకా దేవుడి ముందు అవంతా చేయాలని ఇక్కడ కింద వినాయక స్వామి ఉంటే అక్కడ వచ్చి మా అన్నయ్యనైతే ఇలా రెడీ చేస్తామన్నమాట. ఇక్కడ ఇంకొన్ని క్లిప్స్ ఏం మిస్ అయ్యాయంటే, మామూలుగా అయితే మా పెళ్ళిలో కానీ ఎవరి పెళ్ళిలో కానీ ఆకు ఒక్క నమిలిస్తారు ఇద్దరితో. అది ఇక్కడ మిస్ అయిందనమాట. అంటే వాళ్ళకి ఇచ్చారంటే ఆ టైంలో నేను లేను. మళ్ళీ ఆ తర్వాత ఇద్దరిని ఒకే దగ్గర పెట్టి కొన్ని నీళ్లు పోసి వాళ్ళ తల మీద తర్వాత స్నానాలకు పంపిస్తారు. కానీ ఇక్కడ అలా ఏం చేయలేదు. డైరెక్ట్గా ముహూర్తం అక్కడ నలుగు పెట్టిన తర్వాత వాళ్ళ బట్టలించి ఎవరికి వారు స్నానాలు చేసుకోవడానికి వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత వచ్చి మా అన్నయ్యని ఇలా రెడీ చేసిన తర్వాత మండపంలోకి అయితే తీసుకెళ్లారు. ఇంకా ఇక్కడ నుండి నేను ముహూర్తం మొత్తాన్ని ఒరిజినల్ క్లిప్స్తో అలాగే పెట్టేశాను. ఎక్కడ వాయిస్ యూజ్ చేయకుండా, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. రియల్గా మీరు పెళ్ళిని ఎలా అయితే చూస్తారో ఆ విధంగానే ఇక్కడ కూడా చూస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.
ఫైనల్లీ తాళి కట్టే సమయం వచ్చేసింది. మా అన్నకి బ్యాచిలర్ లైఫ్ ఎండ్ అయిపోయే టైం దగ్గర పడిపోయింది అనమాట. సో ఇది నేను తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మా అక్క తీసుకెళ్తుంది. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మా వదిన వాళ్ళ అమ్మ నాన్న మా అన్నకి కాళ్ళు కడిగి ఇంకా వాళ్ళు పెట్టాల్సింది తెచ్చారనమాట, అది వేస్తున్నారు. ఆ తర్వాత మా అన్న వదిన అమ్మ నాన్నల కాళ్ళు కడుగుతారు, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు కడుగుతారు. అప్పుడు వాళ్ళు మా అమ్మ నాన్నకి బట్టలు, మా అమ్మ నాన్న వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట. సో అదంతా ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్లీ ఇదంతా ముందు చేసి తర్వాత తాళి కట్టే కార్యక్రమం ఉంటుంది, కానీ అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది అని చెప్పి ముందు తాళి కట్టేసిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ నిదానంగా జరిపిస్తున్నారనమాట. సో అలా అయింది. లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్గా పెట్టాను. స్పీడ్గా పెడితే సౌండ్ గజిబిజిగా ఉంటుందని సౌండ్ ఆఫ్ చేశాను అనమాట. ఎలా ఉంటుందో మీరే చూడండి ఫన్నీగా.
నేను సడన్గా వచ్చి ఏం చేశానో గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. క్లూ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేశానో తర్వాత మీకు కనిపిస్తుంది, అదేంటో గెస్ చేయండి. చికెన్ వేయాలి. జరుగు, ఇది కనిపించకుండా కొంచెం అట్టు ఇటున్నాను. పట్టుకోండి. ఓం భూతం దేవతాభ్యాయే నమః. అగ్నిశే అయం దేవతాయే నమః. అరుంధతి దేవతాభ్యాయే నమః. మీరు బాండి సో ఫైనల్లీ అయిపోయిందనమాట. పెళ్లి తర్వాత నలుగురు దగ్గర కూడా నేను స్కిప్ అయిపోయాను లగేజ్ అంతా సర్దుతూ. ఇంకా ఇంటికి వెళ్ళడానికి అంత సర్దామన్నమాట. పెళ్ళి మన ఇంట్లో మన వాళ్ళది అయితే మనకి పనులకే టైం సరిపోతుంది, పెళ్లి మూడ్ని ఎంజాయ్ చేయలేము. అసలు నలుగు కూడా పెట్టలేకపోయాను నేను. ఇంకా అయిపోగానే అక్కడ నుండి టిఫిన్ కూడా చేయకుండా మేము ఇంటికి వచ్చేసాము. నేనైతే అన్న వాళ్ళతో పాటు కార్లో వచ్చేసాను, మిగతా వాళ్ళంతా వేరే వెహికల్లో ఇంటికి వెళ్ళిపోయారనమాట. ముందే అన్నీ అరేంజ్ చేసుకోవడానికి. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా అన్న వదిన గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకొని ఇంటికి వచ్చారనమాట. ఇంటికి రాగానే ఇంకా మన తంతు ఉంటుంది కదా, ఇంట్లోకి రానివ్వకుండా అది చూడండి ఇప్పుడు. ఫైనల్లీ అయిపోయింది. ఇంకా మేము 15 years బ్యాక్ తీసుకున్న ఫోటోని రీక్రియేట్ చేసాము. ఆ తర్వాత అన్న వదిన కాణిపాకం వెళ్ళారు. సో ఇలా మా అన్నయ్య పెళ్ళి అయితే జరిగింది. అందరూ మా అన్న వదినలను ఆశీర్వదించండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. బాయ్.